హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి పానకాల నరసింహస్వామి టెంపుల్ అండి. మేము కొండపైకి అయితే వెళ్ళాము. కొండపై నుంచి ఓవర్ వ్యూ అనమాట. అదంతా కూడా మేము కార్లో వెళ్ళాము. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. టెంపుల్ ఎంట్రన్స్ అంటే ఇక్కడ మనం కారు పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం వెళ్ళి ఇక్కడ షాప్స్ అవన్నీ ఉంటాయి. ఇటు లోపలికి వెళ్తే మనకి క్యూ ఉంటుందండి. ఆ క్యూలోకి వెళ్తే మనం స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి క్యూ ఉంటుంది అనమాట. సో ఇదైతే మనకి గుంటూరు జిల్లాలో మంగళగిరి పర్వతం మీద అయితే ఉన్న ఒక ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అండి. సో ఇక్కడ వచ్చేసి ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారు భక్తులు సమర్పించే పానకం అంటే బెల్లం నీళ్ళు అంటారు కదా, వాటిని సగం మాత్రమే స్వామివారు స్వీకరిస్తారు. మిగతా సగం మన ప్రసాదంగా తిరిగి మనకిస్తారనమాట. అయితే ఇంకా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ వస్తే మనకి కృతయుగంలో తేనె అనేది స్వామివారికి నైవేద్యంగా పెట్టేవాళ్ళంట. అట్లాగే త్రేతాయుగంలో పాలు, ద్వాపర యుగంలో నెయ్యి, కలియుగంలో ఇప్పుడు పానకం బెల్లం నీళ్ళు అనేవి స్వామివారికి నైవేద్యంగా ఇస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మేమైతే ఒక 40 రూపీస్కి ఒక చిన్న బిందె అయితే ఇచ్చారండి. ఇది శీఘ్ర దర్శనం కౌంటర్. ఇక్కడ 100 రూపీస్ ఇస్తే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు క్యూలో నుంచి. ఇదైతే ఫ్రీ దర్శనం పక్కన ఉన్నది. ఇక్కడ మనం 40 రూపీస్కి ఒక చిన్న బిందె పానకం అయితే తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత అది మనం టికెట్ తీసుకున్న తర్వాత టెంపుల్ లోపలికి ఈ క్యూలో నుంచి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ పూజారి గారు మనకి ఒక చిన్న బిందె పానకం అయితే ఇస్తారు. అది ఆ పానకాన్ని సగం స్వామివారి నోట్లో పోస్తారండి. అక్కడ మనకి తెలియదు, స్వామివారి నోట్లో ఆ పానకం పోసినప్పుడు మనకి గర్జన అయితే వినిపించదు అంటండి. అది మనకైతే వినిపించదు, అక్కడ లోపల ఉన్న పూజారి వాళ్ళకైతే వినిపిస్తుందంట. అట్లా స్వామివారి నోట్లో సగం పోసిన తర్వాత మిగిలిన సగం మనకి ప్రసాదంగా ఆ బిందె పానకాన్ని ఇస్తారు. సగం బిందె పానకాన్ని ప్రసాదంగా మనకి ఇస్తారనమాట. ఇది ఇక్కడ స్వామివారి ప్రత్యేకత, ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అనమాట. అయితే మనం ఇంత పానకము బెల్లము వేసి చేస్తాం. మనం ఇంట్లో అయితే చీమలు, ఈగలు ఇవన్నీ వస్తాయి, కానీ ఇక్కడ ఒక్క చీమ కూడా ఈగ కూడా ఉండదంటండి. అది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత, స్వామివారి యొక్క మహిమ అనమాట. పానకాల నరసింహస్వామి మంగళగిరి పర్వతం మీద అయితే ఈ కొండ మీద ఈ టెంపుల్ అయితే ఉంది. దిగువన కూడా ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంది. అయితే అది పొద్దున పూట మాత్రమే ఓపెన్ చేస్తారంట. సాయంత్రం పొద్దున మేము వెళ్ళేటప్పటికి కూడా మనం 1 గంట అట్లా అయిందండి, 1:30 అయింది. అందుకని అది క్లోజ్ చేసినారు. మేము కొండ మీద టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఎవరైనా గుంటూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఈ టెంపుల్ అయితే దర్శించుకోండి, చాలా బాగుంది. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం.